హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఫ్రైడే అనమాట. వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకున్నాం. సో మార్నింగే 4:30 కల్లా లేసాను. కరెక్ట్గా 4:30 అయింది. గబగబా హెడ్ బాత్ చేసేసి ఇక మన పనిలోకి స్టార్ట్ అయిపోవాలన్నమాట. వచ్చేసి ప్రసాదాలకు అన్నీ కడిగి పెట్టేశాను. ఈలోపు బయట అంతా ఊడ్చి జల్లి ముగ్గేయాలి కదా, గడపకి పసుపు రాసి కుంకుమ పెట్టాలి. ఇవన్నీ నాకు టోటల్ ఫస్ట్ అనమాట. ఎందుకంటే మాకు ఇదివరకు ఇలాంటి ట్రెడిషనల్ అంటూ ఏం లేదు, ఎందుకంటే మేము క్రిస్టియన్ ఫ్యామిలీ కాబట్టి. సో ఇంకా అన్నీ అలవాటు చేసుకోవాలి కదా. ఇక మ్యారేజ్ అయినాక ఇక బయట ముగ్గేసేసి, కాకపోతే బిఫోర్ డే అయితే ఫుల్ వర్షం పడ్డది. ముగ్గేయటం ఎట్లానా ఏంటా అనుకున్నాం అనమాట. ఎందుకంటే ఆ రోజు ముగ్గు ఇంటి ముందు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. ఇక లక్ వచ్చేసి ఇక మార్నింగ్ ఇక వర్షం పడలేదు. ఇక బాబు ఊడ్చేయాలి, ముగ్గేసుకొని మంచి ముగ్గేసేసాము. తర్వాతకి ఆ ముగ్గులో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసేసాము. 6 కలర్స్ ఏమైనా ఉంటే కలర్స్ వేసుకోవచ్చు. మేమైతే పసుపు కుంకుమ వేసుకున్నమాట, మ్యాండేటరీ అనమాట అదంతా. తర్వాతకి ఇక టోటల్ నేను వేసిన ముగ్గేమో ఇది. ఎలా ఉందో ఏంటో చెప్పండి, కామెంట్ చేయండి. బట్ బాగాలేదు అని మాత్రం కామెంట్ చేయకండి. చాలా కష్టపడి మరీ వేసామన్నమాట ముగ్గు. తర్వాతకి ఇక ఫ్లవర్స్ కావాలి కదా పూజకి. కొన్ని ఫ్లవర్స్ ఆల్రెడీ కొనుక్కొచ్చాం, బట్ కాకపోతే ఇంకొన్ని కోస్తున్నా అనమాట. మా చెట్లకి అన్నీ మాకు అవైలబుల్ ఉంటుంది. సో ఇక లిల్లీ ఫ్లేవర్స్ చూసారా, అసలుకి ఈ మధ్య అసలు ఎక్కడ కనిపించట్లేదు. మా ఇంట్లో చెట్టు ఉంది, ఒక్క ఫ్లేవర్ ఉంటే చాలు, స్మెల్ మాత్రం మామూలుగా రాదనమాట. ఇక టోటల్ ఫ్లవర్స్ అన్నీ వస్తున్నాం. మందార పూలు, ఈ మధ్య మందార పూలకి ఎంత ఫ్లవర్ బాగా లైక్ పురుగులు వస్తున్నాయి అనమాట. ఈ సీజన్లో అంతే వస్తాయని చెప్పారు అత్తయ్య. క్లైమేట్ చూడండి, చిన్నగా ఇక తెల్లారుతుంది, ఎంత బాగుందో కదా అక్కడ గ్రీనరీ. అంటే అదే మా ఇల్లు. సో ఇక మార్నింగే ఇక అంతా అయిపోయింది వర్క్ మొత్తం. చూడండి, కుక్క కూడా వచ్చి చూస్తుంది ఏం చేస్తున్నామో ఏంటా అని చెప్పేసి. ఇది మా ఇంటి సరౌండింగ్ అనమాట. మా ఇంటి ముందు ఇలా ఉంటుంది అనమాట, టోటల్ గ్రీనరీగా ఉంటుంది. వర్క్ అంతా అయిపోయింది అనమాట. ఇక సో బయట వర్క్ అయిపోయింది, ఇంట్లో వర్క్ మాత్రం ఇంకా చాలా ఉంది. సర్లేని ఇక గబగబా ఇంట్లో వర్క్ కోసం అని చెప్పేసి గబగబా లోపలికి వెళ్ళిపోయి స్టవ్కి శుభ్రంగా కడుక్కొని మంచిగా పసుపు రాసి కుంకుమ రాసి దండం పెట్టుకొని ఇక స్టవ్ వెలిగించేసాను నేను. ఇక ప్రసాదాలు చిన్నగా ఇక అన్నీ గవగవ కానియాలని చెప్పేసి ఏమేమి అనుకున్నా అంటే పూర్ణాలు ఆల్రెడీ శనగలు నానబెట్టేసాము. సో దద్దోజనం అండ్ పులిహోర అనుకున్నాము, అంటే పరవన్నం కూడా టోటల్ 5 చేద్దాం అనుకున్నాను. అంటే 11 చేయొచ్చు, బట్ కాకపోతే నాకున్న ఓపికకి నేను ఫస్ట్ టైం చేస్తున్నా వరలక్ష్మి వ్రతం. సో అందుకే ఇంకా నాకు వచ్చినంత ఏదో ఎట్లా చేస్తున్నాను అనమాట. నార్మల్గా ఇదంతా డెకరేషన్ చేసుకొని చిన్నగా స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. అసలుకైతే నాకు ఐడియా అసలు నాకు తెలియదు, మా అత్త చెప్తుంటే చేస్తున్నా. ఇక పులిహోర చేస్తుంటే చూడండి మా 3 hands ఎలా తింటుందో మేడం గారు. వద్దమ్మా అన్న తింటుంది తీసుకొని అసలుకి చిట్టి తల్లి. తర్వాత ఈ ఎమ్మట్లో ఇక అదంతా కలిపేసుకొని ఒక్కొక్క వర్క్ కానిస్తున్నా అనమాట. ఆ ఉబ్బ తీస్తుంది వ్రతం చేయాలని. ఇక అంతా ఇక ఎట్లా అనుకున్నామో అట్లా అయిపోయింది. పూర్ణాలకి అన్నీ బాయిల్స్ చేసి పెట్టాను. ఇవన్నీ చేయడానికి మ్యాక్సిమం నాకు ఒక 10 అయిందనమాట నేను రెడీ అవ్వటం. ఇదంతా అయ్యేసరికి తర్వాతకి ఇక డెకరేషన్ చేసుకున్న దగ్గర పీట వేసుకొని దానికి పసుపు రాసి మళ్ళీ కుంకుమ పెట్టి మళ్ళీ ముగ్గేసి దాని మీద కొంచెం పసుపు కుంకుమ వేసేసి మొత్తం ఇట్లా డెకరేషన్ చేస్తున్నా. ఇక ఫస్ట్ ఇక మొత్తం డెకరేషన్ చేసేసాక ఇలా ఉంది. ఏదో నాకు వచ్చినట్లు చేసిన, ఫస్ట్ టైం కదా చేయటము, అంత హడావిడి కాకుండా నార్మల్గా చేద్దామని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేశాను. ఇక రెడీ అయిపోయి వచ్చి కూర్చొని మంచిగా దీపారాధన చేసేసా ఫస్ట్. అంటే నార్మల్గా నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను, బట్ కాకపోతే ప్రాసెస్ ఇదో కాదో అయితే మాకు తెలియదు. బట్ మాకు వచ్చింది మేము చేస్తున్నాం అనమాట. నాకు ఇది ఫస్ట్ టైం అనమాట. దట్టు నాకు అసలుకి ట్రెడిషనల్ లైక్ ఇట్లా పూజలు లైక్ ఇవన్నీ నాకు అస్సలకి రావు. సో ఇక పక్క నుండి మా అత్తయ్య చెప్తుంది. ఇక మా అత్తయ్య చెప్తుంటే నేను ఒక్కొక్కటి చేస్తూ ఉన్నా. ఇంకా ఏదో నాకు వచ్చినట్లు నేను చేస్తున్నాను. తర్వాత ఇక చిన్నగా అన్నీ లైక్ అగరబత్తీలు అవన్నీ వెలిగిస్తున్నాను. ఎలా చేశాను ఏంటి అని చెప్పేసి అది మనస్ఫూర్తిగా చేశాను. ఎట్లా చేసినా ఏం చేసినా అది మనం మనసుకు నచ్చితే చాలా అనుకుంటాం కదా. సేమ్ అదే పొజిషన్ నాది కూడా. ఎవరు ఏమనుకున్నా సరే నాకు వచ్చింది నేను చేస్తున్నాను. ఒకళ్ళు నా కోసం రావాలి చేయాలి అనుకోలేదు. మా హస్బెండ్ ఏమో నాకు రూప్ తీసుకొచ్చారు. ఇక రూప్ మంచిగా ఏమంటారు పాలతో అభిషేకం చేయాలి అంట, అంటే కౌ మిల్క్తో. సో కౌ మిల్క్ కొంచెం వేసేసి దాని మీద మళ్ళీ కొంచెం వాటర్ వేసేయాలి. తర్వాత దానికి కొంచెం గంధం పెట్టేశాను. గంధం పెట్టేసి
కుంకుమ పసుపు ఈ 2 వేసేసాను అనమాట రూపు పైన. సో ఇలా ఒక్కొక్కటి అత్తయ్య చెప్తుంటే నేను చేస్తూ ఉన్నాను. ఒక 5 వాయనాలు అనమాట. అందులో అసలుకి ఎవరైనా వస్తారా రారా అని అదొక టెన్షన్ ఉంటుంది కదా. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఎట్లయినా సరే అమ్మవారు పంపిస్తారని అదొక నమ్మకం మాత్రం ఉందన్నమాట మాకు. ఎందుకంటే అసలుకి వరలక్ష్మి వ్రతం రోజు అందరూ చేసుకుంటారు. ఎవరిల్లో వాళ్ళు ఉండగా మన కోసం స్పెషల్గా ఎవరు రారు కదా అసలుకి. అంటే మనం చెప్తే వస్తారులే కానీ బట్ కాకపోతే వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు చేస్తారు. వాళ్ళు బిజీలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి మనది ఏదో మనం నార్మల్గా చేసుకుంటున్నాం. వాళ్ళు వస్తారో రారో 5 వాయినాలు ఉన్నాయి ఎట్లా అని కొంచెం టెన్షన్ వచ్చింది. అట్లీస్ట్ 5 అయినా ఇవ్వాలి అని చెప్పేసి అత్తయ్య అన్నారు. సో 5 అంటే ఆల్రెడీ ఫస్ట్ మా త్రియాంశి ఉంది పాప. సో తనకి ఫస్ట్ ఇద్దాం, మిగతా 4 ఎలా అని చెప్పేసి అదొక టెన్షన్ ఉంది ఈవినింగ్ దాకా. సో ఇది వచ్చేసి ఫ్లవర్స్తో 9 ముడులు వేయాలంట. 9 ముడులతో ఫ్లవర్స్ మనం చేసి రైట్ హ్యాండ్కి హస్బెండ్ చేత కట్టించుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. సో అత్తయ్య 9 ఫ్లవర్స్ అని కాదు కానీ ముడులు మాత్రం 9 వేయాలి. సో అట్లా 9 ముడులు వేసి ఇలా 3 తయారు చేసాము. అంటే ఎవరికైనా సరే 3 మెంబర్స్ కట్టుకోవాలంటే చేసేదాన్ని నేను, ఇంకో 2కి కట్టాలి అని చెప్పేసి అన్నది అత్తయ్య. తర్వాత మా హస్బెండ్కి మామిడాకుతో ఇట్లా చేశారు మా అత్తయ్య. నెక్స్ట్ మా హస్బెండ్ని కట్టేశాను. తర్వాత మా హస్బెండ్ ఏం చేశారంటే మళ్ళీ నాకు కట్టారు లెఫ్ట్ హ్యాండ్కి. అలా ఇద్దరం కట్టేసుకున్నాక అంటే ఇవి మాత్రం 2నే మామిడాకులతో. నెక్స్ట్ ఆ ఫ్లవర్స్తో చెప్పా కదా 9 ముడులు వేసి 3 చేసేసుకోవాలి మనం. ఎవరైనా వచ్చినప్పుడు 3 మెంబర్స్కి నాతో కలిపి ఇంకో 2కి కట్టాలి అవి. సో ఇలా అయిపోయింది పూజ మొత్తం. ఇలా నేను డెకరేట్ చేసింది అయితే ఇలా నాకు వచ్చింది అయితే నేను చేశానండి. మరీ హెవీ చేయలేదు. తర్వాత మన ప్రసాదాలు రెడీ అయిపోయి పూర్ణాలు, దద్దోజనం, పరవన్నం, నెక్స్ట్ శనగలు అండ్ పులిహోర, ఇక ఫ్రూట్స్ తీసుకొచ్చాం కదా వాయనం వేయడానికి. ఆ ఫ్రూట్స్ పెట్టేసి అమ్మవారికి చూపించేస్తున్నాను నేను. ఇంకా తర్వాత ఇంకా ఏమంటారు, నేను తెచ్చుకున్న శారీ పెట్టేసుకున్నాను. ఈ శారీ ఇది తెచ్చుకోవాలి పెట్టాలి అని చెప్పేసి అన్నారు. సో అందుకే అలా శారీ పెట్టేసి తర్వాతకి మొత్తం హారతి ఇచ్చేసాను. ఇట్లా నేను చేసుకున్నది అయితే నార్మల్గా పూజ. నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం మంచిగా చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే మనకున్న దాంట్లో వచ్చిన దాంట్లో చేసేసుకున్నాం. మా హస్బెండ్ మాత్రం ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది కానీ కాలు మొక్కుతున్నా అంటే ఎక్కడున్నా ఎట్లా ఉన్నా ఈ బిజీగా ఉన్నా సరే వస్తారనమాట. 364 డేస్లో మనం మొక్కం కానీ 1 డే మాత్రం మొక్కుతాం కదా. సో ఇక మా త్రియాంచి చూడండి ఎట్లా ఏడుస్తుందంటే ఆమెకి ఆకలిస్తుంది పాపం. దట్టు మనం ఫ్యాన్ ఇవ్వలేదు ఆ ఉడకకి ఆ డ్రెస్కి. పాపం ఏడుస్తుంది మేడం గారు మాత్రం. ఫస్ట్ వాయనం తనకే ఇచ్చానమాట. తను ఫస్ట్ వాయనం తీసుకోవడం తను ఫస్ట్ టైం, నేను ఇవ్వడం నేను ఫస్ట్ టైం. సో ఇంకా మేడం గారికి ఇస్తుంటే ఆకలి చూడండి పూర్ణ చేతిలో పట్టుకొని తింటూనే ఉంది. మళ్ళీ ఇస్తుంటే చేతిలో దాని మీద పెట్టుకొని నోట్తో తీసుకుంటుంది. అసలుకి చిన్నపిల్లలు పాపం వాళ్ళకి ఏం తెలుస్తుంది. అట్లా క్యూట్గా చేస్తూ ఉంది మా త్రియాంశి మాత్రం. ఇక లాస్ట్లో తనకి ఒకటి చెప్పాను కదా ఇలా 3 చేసాం 9 ముడులతో అని చెప్పేసి. సో అది తనకు ఒకటి కట్టేసాను. చూడండి హాయ్ చెప్పమంటే మాత్రం హాయ్ చెప్తుంది. అది మాత్రం ఎన్నో నిమిషాలు ఉంచుకోవాలి. ఒక్క 5 మినిట్స్లో ఆ ఫ్లవర్స్ ఆ గాజులు అన్నీ తీసి పడేసింది. నెక్స్ట్ ఇక మా పిన్ వచ్చింది. అడుగు నువ్వు ఫస్ట్ బొట్టు పెట్టేటప్పుడు అడుగు. అట్లా అయితే చెయ్యి. ఎవరు మా ఇంటికి వచ్చిందని అట్లా ఒక చెయ్యి పైన ఆడించు. ఇలా నా వరలక్ష్మి వ్రతం ఏమో అయిపోయింది. ఈ శారీ నేను చెప్పాను కదా నా బర్త్డే అన్బాక్సింగ్ దాంట్లో మా ఫ్రెండ్ ఇచ్చిందని. ఇదే డూ సబ్స్క్రైబ్.